సో నమస్కారం పాత్రికేయ మిత్రులకు, మరి ఇక్కడ వచ్చిన సహచర మా కాంగ్రెస్ నాయకులు, అట్లే ఈనాడు ఇక్కడ భువనగిరిలో ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిన మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, భువనగిరి ఎంపీ గారికి అందరికీ నమస్కరిస్తూ, ఈరోజు నిన్న బడ్జెట్ ఎంతో ఆర్భాటంగా బడ్జెట్ మరి ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్ గారు. 50 లక్షల కోట్ల 50 లక్షల పైచిల్కు 50 లక్షల 50,000 కోట్లు 63,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించి మరి అంటే ఫస్ట్ టైం 50 లక్షల కోట్లు దాటింది. సరే, అది గొప్ప విషయం, సంతోషం. మరి ఆ పైసలు ఎక్కడ పోతున్నాయంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక రెవెన్యూ అంటే ఎక్కువ జిఎస్టీ, ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్, ఎక్కువ వివిధ రూపాల ద్వారా సేల్స్ ట్యాక్స్, ఇట్లాంటి జిఎస్టీ ఇవన్నీ కూడా కలిపి ఎక్కువ రెవెన్యూ ఇస్తుందంటే దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలతో కూడా పోటీ పడుతూ మరి ఈరోజు అత్యధిక రెవెన్యూ సెంట్రల్ పూల్కు ఇస్తుంటే ఈరోజు వాళ్ళు మనకు చూపెట్టింది ఏంటంటే అత్యధిక రెవెన్యూ ట్యాక్స్ ద్వారా మనం కడుతుంటే కేంద్ర ప్రభుత్వం 50 లక్షల పైచిల్కు బడ్జెట్ పెట్టి ఈరోజు మనకు పెట్టింది ఏంటంటే ఈ గాడిద గుడ్డు, ఇది తప్పితే ఇంకోటి కాదని సందర్భంగా చెప్తున్నాం. ఇది నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈరోజు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈరోజు ధర్నాకు కూడా పిలిపించింది. ఇది మొదటిసారి. ఇది ఎందుకంటే చాలా ఆశ్చర్యకరమే. ఈరోజు బడ్జెట్, ఈ కేంద్ర బడ్జెట్ అయిపోయాక రాష్ట్ర బడ్జెట్ కూడా, రాష్ట్ర బడ్జెట్ ఎట్లా పెట్టాలి, ఏం చేయాలనేది కూడా అయోమయ పరిస్థితి ఉంది. ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు నాటి ముఖ్యమంత్రి పట్టించుకోలే అనేక పథకాలు, ఇది ఆవాస్ యోజన కానీ, ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, మిషన్ భగీరథ లాంటివి కానీ, అట్లాంటి వాళ్ళు ఆనాటి ముఖ్యమంత్రి పట్టించుకోలే. ఆ రోజు బడ్జెట్ మనకు రాష్ట్రానికి పెట్టలే. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదే మన ఎంపీలు కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతిసారి మంత్రులను కలుస్తూ మాకు నిధులు పెట్టండి. ఆ రోజు అంటే అడగలేం, మీరు పెట్టలేదు. కేసీఆర్ సరే అహంకారం, అడిగేటోడు కాదు, అడగలేం, పెట్టలేదు. నాడు ఆ తెలంగాణకు అన్యాయం జరిగింది 10 ఏళ్ళు. ఈరోజు మనం అడుగుతున్నాం, మీరేమన్నారు, వాళ్ళు అడగలే, మేము పెట్టలేదన్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం కదా, మా ముఖ్యమంత్రి అడుగుతున్నాం, మా ఎంపీలు అడుగుతున్నాం, మరి ఎందుకు పెడతలేరు? అత్యధిక రెవెన్యూ ఇచ్చే కార్యక్రమం మేము మరి తెలంగాణ రాష్ట్రం చేస్తుంటే, ఒక ధనిక రాష్ట్రం చేస్తుంటే, ఈరోజు ఈ రాష్ట్రానికి మీరు అంతకుముందు పోయిన ఆయన అప్పులు పాలు చేసిపోయాడు. ఈరోజు ఎట్లా చదువుకొని మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పడేస్తామంటే బడ్జెట్ పెట్టడానికి ఇబ్బందికరంగా ఉన్నది. ఈరోజు దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు అంటే డిఫెన్స్ బడ్జెట్ కానీ, ఇతర రైల్వేస్ కానీ, ఇతర అన్ని బడ్జెట్లకు అన్నిటికీ ఎంప్లాయీస్ కానీ, శాలరీస్ కానీ, వివిధ కార్యక్రమాలకు పోయినాక మనకు 14 లక్షల కోట్లు రాష్ట్రాలకు వస్తే మనకు 28,000 కోట్లు, 26,000-28,000 కోట్లు అందాజగా చెప్తున్నారు. అంటే 2.1% వస్తుంది. మనం ఇచ్చేదేమో దాదాపు 4-5%, 5% వరకు. మనం ఇచ్చేది డబుల్ ఇస్తే మనకు అలా సగం కూడా ఇస్తుంది. అంటే ఎలక్షన్లు పోయే రాష్ట్రాలకు మాత్రం బీహార్కేమో 1,00,000 పైచీలు కోట్లు ఇస్తాం, ఉత్తరప్రదేశ్కు దాదాపు 1,50,000 కోట్లు ఇస్తాం. ఎక్కడ 1,50,000, ఎక్కడ 1,00,000 కోట్లు, ఎక్కడ మరి 20,000 కోట్లు వేలల్లో ఇస్తే ఇది ఎక్కడ పరిస్థితి? ఇది అంటే భారతీయ జనతా పార్టీ మరి వాళ్ళు మోడీ గారు, అమిత్ షా గారు అంటే రాజకీయం కోసమే తప్పితే ఇంకోటి కాదన్నట్టు ఢిల్లీలో ఎన్నికలు అవుతుంది, ఈరోజు బీహార్లో ఎన్నికలు అవుతుంది. సో వాళ్ళు ఆలోచన చేస్తారు తప్పితే మీరు ఇంకో దగ్గర అంటే ఎక్కడికి వెళ్ళి రెవెన్యూస్ వచ్చినాయో సమ ప్రాతిపాదికన, కనీసం సమ ప్రాతిపాదికన వచ్చాలి. ఆ సమ ప్రాతిపాదిక అనేది లేదు. దేశమంతా ఒకటిగా చూడాలి. మాకు నచ్చింది మేము చేస్తాము, మీరు మీకు ఇయ్యము, మేము చేయము అనే కాడికి ఉన్నది. ఇది ప్రజాస్వామ్యము, ఫెడరల్ స్ఫూర్తిని మర్చిపోయి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు తప్పితే ఇది ఇంకోటి కాదు.
ఈరోజు వాస్తవంగా చూస్తే మనకు వచ్చే పైసలతోటి అంటే నేషనల్ బడ్జెట్ అయినాక సెంట్రల్ బడ్జెట్ అయినాక కేంద్ర బడ్జెట్ అయినాక మన రాష్ట్ర బడ్జెట్ వస్తుంది. ఈ రాష్ట్ర బడ్జెట్ ఆ నిధులతోటి మన కేటాయింపులు వస్తాయి. మనకు సంబంధించిన ఇండ్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 5 కోట్ల ఇండ్లు ఇస్తుంటుంది. సరే మనకి ఎన్ని ఇస్తుంది ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి ఎంపీ గారు కూడా చెప్తారు. సరే అవన్నీ కూడా మన షేర్స్ కోసం మన పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి గారు అడుగుతారు, ఎంపీలు కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మనకు అన్యాయం ఏదైందంటే ఐటీఐఆర్ ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఐటీఐఆర్ ప్రతిపాదించినము. ఇది మన రింగ్ రోడ్ మీద ఇక్కడ కొంగరకాల నా ప్రాంతంలో మరి పెద్ద లక్షల కోట్లతోటి ఐటీఐఆర్ ప్రతిపాదిస్తే దాని గురించి ఇంతవరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మాట్లాడతలేదు. మనకు సంబంధించిన బయాలజీ స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడతలేరు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతలేరు, మనకు సంబంధించిన ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ దాని గురించి మాట్లాడతలేరు. సో ఇవన్నీ కూడా పక్కకు పెట్టిండ్రు, ఏది కూడా పట్టించుకుంటలేరు. రైల్వేస్కు తగిన బడ్జెట్ లేదు, అన్ని విధాలు అన్యాయమే జరుగుతుంది. సరే ఇది మాత్రం చాలా అన్యాయం. మరి ఇక్కడ ఉన్న మన మంత్రులు కిషన్ రెడ్డి ఏం చేస్తుండ్రు, మరి బండి సంజయ్ ఏం చేస్తుండ్రు, ఈ అరవింద్ ఏం చేస్తున్నాడు, ఈటల రాజేందర్ ఏం చేస్తున్నారు. ఇది చాలా మంచి బడ్జెట్ అని చెప్పుకుంటున్నారు. అంటే ఇక మీరు అన్యాయం అయిపోతుంటే దిక్కు ఏమంటారు, మన గాడిద మనకేమిచ్చిందంటే గాడిద గుడ్డ అని ఈరోజు మనం అందరం కూడా చెప్తున్నాం. మా నాయకత్వం అంతా ఈరోజు మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే మీరేమో మాకు మంచిగా అయింది, మేలు జరిగిందని మీరు చెప్పుకుంటున్నారు. అంటే ఏమన్నా ఆలోచన ఉండాలి. మనం ఎంత ఇస్తున్నాం కేంద్రానికి, మనకేమొచ్చింది, ఓ బీహార్కి ఎంత పెట్టిండ్రు, ఉత్తరప్రదేశ్కి ఎంత పెట్టిండ్రు, వాళ్ళలాగా మనకు కూడా రావాలి, రాకపోతే అడగాలనే సోయి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకు లేదని ఈ సందర్భంగా చెప్తూ, సరే ఏదేమైనా ఈ బడ్జెట్ ఏదైతే కేటాయింపుంటుందో దీన్ని మాత్రం మన రాష్ట్రానికి అన్యాయం చేసిండ్రు. ఇది చాలా తప్పు కార్యక్రమం అని చెప్పి మరి చెప్తూ, మరి ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి ఇక్కడ భువనగిరి నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టాలని వారు ఇక్కడికి రావడం, వారు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ మీద మరి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. అలాగే భువనగిరి శాసనసభ్యులు అనిల్ రెడ్డి గారు ఇప్పుడే నిన్న నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ మీద ఒక వాస్తవ పరిస్థితులను తెలియజేసే ప్రయత్నం చేసింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ తర్వాత 2014 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇది 3వసారి వాళ్ళు అధికారంలోకి వచ్చింది. మన రాష్ట్రం నుంచి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున్న ముఖ్యమంత్రి ఆయన నియంత పోకడతోటి నరేందర్ మోడీ గారిని వారి మంత్రుల్ని ఏ రోజు సంప్రదింపులు జరపలేదని, ఏ రోజు కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ 40% మనం పెడితే 60% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టి చాలా రాష్ట్రాలకు నిధులు పంపించినటువంటి పరిస్థితి ఉంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ మన రాష్ట్రం నుంచి ముఖ్యంగా మనకు పట్టణాలు ఎక్కువైనాయి. ఇప్పుడు భువనగిరికి పట్టణం అయింది, ఆలేరు పట్టణం అయింది, అటు పోతే పోచంపల్లి మున్సిపాలిటీ అయింది, సో ఇట్లా మోత్కూరు మున్సిపాలిటీ అయింది. ఇలా చాలా మున్సిపాలిటీలు అయినాయి. మున్సిపాలిటీలకు పేరుకు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు చేసుకోగలిగినామే కానీ ఆ మున్సిపాలిటీలలో మున్సిపాలిటీ స్థాయి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేకపోవడానికి కారణం ఏంటంటే మనం 60% సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ తెచ్చుకోకపోవడం. సరే 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారికి అటు నరేందర్ మోడీ గారికి మధ్యన సఖ్యత బాలేదు. నరేందర్ మోడీ గారు కేసీఆర్ గారికి ఏ రోజు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆయన తెలంగాణకు వస్తే కూడా ఎయిర్పోర్ట్లో పోయి ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోలేదు. ఇవన్నీ ముచ్చట చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ వాళ్ళు. గత సంవత్సరం పైచిలుకులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసము, ప్రజా ప్రయోజనాల కోసము, ప్రజల అవసరాల కోసము తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేందర్ మోడీ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తే రిసీవ్ చేసుకొని ఈయన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక మొట్టమొదటిసారిగా నరేందర్ మోడీ గారు వస్తే ఒక ముఖ్యమంత్రి హోదాలో రిసీవ్ చేసుకొని
ఆదిలాబాద్ మీటింగ్లో చెప్పిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? అయ్యా, మీరు ప్రధానమంత్రి, భారతదేశానికి ప్రధానమంత్రి, గుజరాత్ మోడల్ అని మీరు ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నారో ప్రపంచవ్యాప్తంగా పోయి మన తెలంగాణను కూడా గుజరాత్ మోడల్ లెక్క చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా వ్యాపారవేత్తలను అదానీలు అంబానీలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. మీరు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పి రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే కొన్ని న్యూస్ పేపర్లు కూడా దాని మీద చిలక్తులేసింది. ఏంది ఇది? కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధానమంత్రిని పొగుడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కేవలం మన రాష్ట్రం మంచి కోసం, మన రాష్ట్రానికి ఈ సంవత్సరమైన ఈ బడ్జెట్లోనైనా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గత సంవత్సరంలో మీ అందరికీ కాపీ షేర్ చేస్తాం. గత సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మినిస్టర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇట్లా తీసుకుంటూ పోతే దగ్గర అన్ని మంత్రిత్వ శాఖలకు మొత్తం మీద 57 అంశాల మీద ఏ డేట్ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ మంత్రుల్ని కలిసిర్రు, ఏ అంశం మీద రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వాళ్ళని అడగడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే అన్న చెప్పిండు ఎమ్మెల్యే గారు, మన విభజన హామీల ప్రకారం 2014లో విభజన జరిగినప్పుడు ఇస్తా అన్న హామీలే నెరవేర్చని పరిస్థితి ఉంది. ఆ రోజు మనకు ఐఐఎం ఇన్స్టిట్యూషన్ ఇస్తా అన్నారు. ఆ రోజు మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టినిస్తామన్నారు. ఆ రోజు మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి ఈ సౌత్లో ఉన్నటువంటి ఏదైతే కరువును దూరం చేస్తామని చెప్పారు. ఆ రోజు ఇలాంటి అంశాలు ఎన్నో చెప్పిర్రు. కానీ ఈ రోజు వరకు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు అదే అంశాల మీద పోరాటం చేస్తూనే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇలా 5% భారతదేశంలో ఉన్నటువంటి జీడిపికి తెలంగాణ రాష్ట్రం నుంచి 5% వాటాదారులుగా మనం ముందుకు వచ్చినాము. అంటే 5 చిన్న రాష్ట్రమైన మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్ర మనకంటే 200 పైనుండి 8-9%, 12-10%లో ఉంది. 8%, 9%. మనకంటే 3% ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా 8-9% ఉంటే మనం చిన్న రాష్ట్రమైన 5% మన పార్టిసిపేషన్ ఈరోజు ట్యాక్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్కి మన జీడిపి మనం చేదోడుకున్నాం. మరి అలాంటి పరిస్థితుల గత 10 సంవత్సరాల నుంచి మనకు వచ్చినవి రాలే. ముఖ్యంగా నిన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్న సమయంలో మీరు క్లియర్గా చూసినట్టయితే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఒక బడ్జెట్ గురించి మాట్లాడినట్టు కాకుండా ఎన్నికల ప్రక్రియలో మేనిఫెస్టో పెట్టినట్టే ఉంది ఆమె. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టినట్టు లేదు, ఎన్నికలలో హామీలు ఇచ్చినట్టుంది. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా 2-3 రోజులలో జరగబోయేటువంటి ఢిల్లీ ఎన్నికల మీద, ఈ సంవత్సరంలో జరగబోయేటువంటి బీహార్ ఎన్నికల మీద ముఖ్యంగా ఫోకస్ కనపడ్డది. రెండోది 18వ లోక్సభల 240 సీట్లు వచ్చిన బీజేపీకి బీహార్ నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు కనపడతలేరు. ఈ బడ్జెట్ కానీ రాజకీయం కానీ కేవలం 18వ లోక్సభల వాళ్ళ స్థానాన్ని కాపాడుకోవడానికే ఈ బడ్జెట్ పెట్టినట్టుంది తప్ప ఈ బడ్జెట్లో మరి మనం వాటాదారులము, మనం దగ్గర మీకు 1,63,000 కోట్లు మనము అడుగుతున్నాం. దేనికోసమో మీకు తెలుసు. మనం ఇవాళ మెట్రో పెంచుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నగరంలో. ఇవాళ మనందరికి అవసరమైనటువంటి RRRని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేడియల్ రోడ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు గోదావరి జలాలు ఉస్మాన్ సాగర్లో తీసుకొచ్చి మన దగ్గర ఉన్నటువంటి మురికి నీళ్ళను దూరం చేస్తూ మల్లన్న సాగర్ నుంచి ఒక 5,000 కోట్లతోటి మనము మన ప్రాంతం భువనగిరి ప్రాంతాన్ని మనం సస్యశ్యామలం చేసుకొని రైతులందరికీ మంచినీళ్ళు అందియాలని గోదావరి జనాలు అక్కడ తీసుకుపోదామని చెప్పి ఈ ప్రపోజల్స్ కూడా మనం అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కట్టర్ గారికి పెట్టినాం. మూసీని ప్రక్షాళన చేసుకొని హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు మూసీ పక్కన ఉండే వాళ్ళందరి జీవితాలు బాగా కావాలి, ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవస్థలన్నీ బాగా కావాలన్న ఒక ఆలోచనతో మూసీ ప్రక్షాళన కోసం కూడా నేను అన్న కూడా మన ఈ మధ్య పోరాటం చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి. ఎందుకంటే వాళ్ళ మురికి మన మీద పడి మన రైతులు పండించే పంట అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాం. ఈ సంవత్సరమైన దాన్ని 100% టెండర్లకు పోయి ఈ సంవత్సరం ఆ ప్రక్రియ కంప్లీట్ చేద్దామన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే రోజు కేటీఆర్ మొత్తుకుంటుడు ఏమని ఢిల్లీకి ఉరుకుతాడు అంటే రేవంత్ రెడ్డి 25 సార్లు ఢిల్లీకి పోయినని చెప్పిండు.
20 నిమిషాల ఢిల్లీకి ఎందుకు పోయినాం? తెలంగాణ ప్రయోజనాల కోసం పోయినాం. ఈ 47 ఇవన్నీ మీకు పంపిస్తాను నేను, ఎందుకంటే ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ చదవడం ఎందుకని చదువుతలేదు. దీంట్లో ప్రతి కాలంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ మంత్రిని ఏ డేట్లో కలిసిరో కూడా హైలైట్ చేసినాం, ఎంత అమౌంట్ కోసం మనం అడిగినాం అనేది కూడా హైలైట్ చేసినాం. టోటల్గా 1,68,000 కోట్లు మనకొస్తే మన తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. మన తెలంగాణలో ఈ నిరుద్యోగం నిర్మూలన అవుతుంది. మన తెలంగాణలో ఈరోజు మీరు మన చూసిర్రు, తెలంగాణకు 1,78,000 కోట్లు అందాజ మన రేవంత్ రెడ్డి గారు పోయి దావోస్ నుంచి తీసుకురావడం ప్రయత్నం చేశారు. ఇలా భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా హైదరాబాద్ మొగ్గు చూపుతుంది. కోడైకి వస్తుంది సమాజం, పేపర్లు, టీవీలు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ అని చెప్పి చెప్తున్నారు. ఇక మరి నవ్వాలనా ఏడవాలనా? బ్రహ్మాండమైన బడ్జెట్ ఎట్లా చెప్తారు అంటే పేపర్లు చదవలేదా తెలంగాణ ప్రజలు? తెలంగాణ ప్రజలకు అర్థం కాలేదా ఏమొచ్చింది ఏం రాలేదని? అయినా కానీ మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నిన్న కేవలం బడ్జెట్ పేపర్లు పెట్టడం జరిగింది. వీటి మీద ఆమోదం తెలియాల్సిన అవసరం ఉంటుంది. రేపు పొద్దున 11 నుంచి మాకు చర్చ ఉంది దీని మీద. ఈ 13 రోజులు 13వ తారీఖు దాకా జరుగుతున్నటువంటి పార్లమెంట్లో నిన్న పెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ మీద చర్చ జరగబోతుంది. ఈ చర్చల మేము అటు బీజేపీకి ఉన్నటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ జరిగిన అన్యాయం మీద గలం విప్పాల్సిన అవసరం ఉంది. ఈ 13 రోజుల తర్వాత మళ్ళీ మార్చి 12వ తారీఖు నుంచి మళ్ళీ జరగబోయే నెల రోజులల్లా మార్చి 12 నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాకానో ఏప్రిల్ 10 దాకా ఉన్నాయి సభలు. అంటే నెల రోజులు మళ్ళా అసలు బడ్జెట్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు దగ్గర 53 లక్షల కోట్ల రూపాయలు, 55,65,65,000 50,65,000 కోట్లు ఏదైతే బడ్జెట్ నిన్న మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇంత స్థాయి బడ్జెట్ తీసుకొచ్చిరో ఈ బడ్జెట్ పంపకాల మీద చర్చ జరగబోతుంది. ఈ బడ్జెట్ పంపకాల మీద చర్చ జరిగినప్పుడు ఇప్పుడు మా ఎంపీలం మేము ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలి. ఇప్పుడు పేపర్ టేబుల్ మీద పెట్టింది, దీని మీద చర్చ జరుగుద్ది. మనకేం రావాలి, మనకేం తెచ్చుకోవాలనే ఈ డాక్యుమెంట్ని నేను మీడియాకి ఈరోజు రిలీజ్ చేస్తున్నాను. ఇది నేను మన రాష్ట్రంలో గత సంవత్సరంలో మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే అందరు మంత్రుల్ని కలిసినటువంటి ఈ డాక్యుమెంట్ని నేను రిలీజ్ చేస్తాను ఈరోజు. నిన్న పేపర్లు పెట్టే సమయానికి వస్తే ఆమె గంట సేపే మాట్లాడింది. ఆ గంట సేపట్లో ఒక్క ఎయిర్పోర్ట్ కట్టాలంటే ఇప్పుడు ఒక రేట్ ఉంటుంది. మనం బస్సు ఎక్కినా రైలు ఎక్కినా రేట్ ఉంటుంది ఒకటి. ఆ రేట్ మించి టికెట్ కొనుక్కోనికి లేదు. మరి విమానాలలో ఎందుకు కొనుక్కుంటున్నాం అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు మాటలకే పరిమితమని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. నిన్న ఆమె మీ స్పీచ్ ఇన్నట్టయితే ఉడాన్ స్కీమ్ కింద ఈరోజు లక్షల మంది పేదవాళ్ళను అతి తొందరగా ప్రయాణం చేసేటట్టు విమానాలు ఎక్కిస్తామని చెప్తుంది. విమానాలు ఎక్కిస్తే గట్ల ఎక్కిస్తుంది మనం. దాని మీద లా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద రెగ్యులేషన్ సిస్టమ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయకుండా కోట్ల రూపాయలు చదివింది, కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడతామని చెప్పి, బట్ ఏ రాష్ట్రానికి ఎంత ఇస్తావు? ఏ రాష్ట్రం నుంచి నీకు ఎంత వస్తుంది? ఇలా చిన్న రాష్ట్రమైన తెలంగాణలో కూడా అన్ని ట్యాక్స్ల పరంగా 5% కాంట్రిబ్యూషన్ మాది ఉందంటే మరి మాకు సరిసాటుగా గత 10 ఏళ్ల నుంచి జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు మీరు తీర్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు చూస్తుర్రు. ముఖ్యంగా మాకు గాడిద గుడ్డు 10 ఏళ్ల నుంచి ఇచ్చిర్రు, మళ్ళా గాడిద గుడ్డు ఇచ్చే ప్రయత్నం చేస్తుర్రు. మేము ఒప్పుకునే ప్రయత్నం లేదు ఇప్పుడు. ఎందుకంటే 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణ ప్రజలు ఇవాళ ఎంపీలను నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ 10-15 రోజులలో ఏ ఎంపీ ఎన్నిసార్లు లేచి స్పీకర్ దగ్గరికి పోయి మాట్లాడతారా, నిర్మలా సీతారామన్ ఆఫీస్కి పోయి మాట్లాడతారా, ప్రధానమంత్రి గారితో మాట్లాడతారా? తెలంగాణకి 50 లక్షల చిల్లర కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్లో తెలంగాణకి ఎంత తీసుకొస్తారు? మనం 1,63,000 కోట్లు అడుగుతున్నాం మనం బాగా కావాలని. మరి ఎంత తీసుకొస్తారో, మరి మిగతా 8 మంది ఎంపీలు ఏం చేస్తారో, బీజేపీ ఎంపీలను ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం నుర్రు, దాంట్లో 2 క్యాబినెట్ మినిస్టర్లు నుర్రు, ఒక క్యాబినెట్ ఒక ఎంఓఎస్ ఉండు. కాబట్టి దాంట్లో రాజ్యసభ సభ్యులు ఉన్నారు సీనియర్ మోస్ట్. వీళ్ళందరూ కూడా రేపు రానున్న 12 రోజులల్లా, రేపు సోమవారం నుంచి మొదలు వాళ్ళు డెఫినెట్గా తెలంగాణని తరపున గలం ఎత్తాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి జరిగే చర్చలల్లో వీళ్ళందరూ కూడా తెలంగాణకు రావాల్సినటువంటి వాళ్ళ దగ్గర ఒకవేళ మా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసిండనే డాక్యుమెంట్ లేకపోతే
ఈ డాక్యుమెంట్ని నేను పబ్లిక్ డొమైన్లో పెడతా, వాళ్ళు కూడా దీన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఏ మంత్రి శాఖల్ని కలిసిర్రు, ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో వాళ్ళు కూడా వచ్చి ఫాలో అప్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ప్రజలకు మనం 10 సంవత్సరాల నుంచి నియంత పాలన నుంచి ప్రజాపాలనకు వచ్చినాము. ఈ ప్రజాపాలన చేసుకునే సమయంలో మనకు నిధులుంటే ఈరోజు ఏందండి సమస్య? ఈరోజు ఎందుకు గత సంవత్సర పాలనలో కాంగ్రెస్ పార్టీ ఒక్క మంత్రి ఒక్క ముఖ్యమంత్రి మంత్రులు ఏ రోజన్నా ఖాళీ ఉర్రా? 24 గంటలు పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ. కష్టం ఎక్కడుంది మనకు? నిధులు 7 లక్షల కోట్లు అప్పయింది ఎంత వాసమో ఈరోజు మీరు నమ్మరు. 40 నుంచి 45 వేల కోట్ల రూపాయలు వాళ్ళ హయాంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది వాళ్ళు. ఇవాళ నెలకు 6,000 చిల్లర కోట్లు నెలకు కిస్తి కట్టాల్సిన పరిస్థితి. 1వ తారీఖు జీతాలు కంపల్సరీ ఇవ్వాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు 1వ తారీఖు జీతాలు ఇచ్చాడు. గతంలో 30వ తారీఖు కూడా జీతాలు వచ్చిన పరిస్థితి లేకుండా ఒక్కొక్కసారి. చిత్తశుద్ధితోటి పాలన అందిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు మద్దతు అవసరం ఉంది. ఈరోజు ప్రజలల్లో ఇంతో అంతో ఏదో మేము 22,000, 23,000, 24,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ మిగతా వారికి కూడా ఇవ్వాలని ఉంది. ఇవాళ మిగతా స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఉంది. ఆర్టీసీ బస్సు చేస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు చేస్తున్నాం, 500 రూపాయల సిలిండర్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ రోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకి 1,63,000 కోట్ల నిధులు కనుక వస్తే ఈ సంవత్సరంలో మనం బ్రహ్మాండంగా తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోగలుగుతామని తెలియజేస్తూ, దీనికి మా ఎంపీలందరూ సహకరించాలి. ఎక్కువ మనం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎట్లా ప్రాతినిధ్యం లేదు. ఇవాళ అన్ని లోక్సభలో వాళ్ళకు ఒక్క సీట్ లేదు మాట్లాడడానికి. రేపు అట్లీస్ట్ వాళ్ళ రాజ్యసభలో ఒక 3-4 ఉన్నట్టు మరి వాళ్ళని వచ్చి మాట్లాడే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే మనం ఈరోజు తెలంగాణ ప్రజల మీద విష ప్రచారం చేసుకోవడం బంద్ చేసి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సినటువంటి బడ్జెట్ తెచ్చుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.